అంటే బిల్డర్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఏం చేయటంలా. ఊరికే నామినల్ ఎస్టీపీ ఉంది, ఏం పెట్టలేదు దాంట్లో. ఇది ఇంకోటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ డబ్ల్యూటీపీ ఉంది, దానికి కూడా ఏం పెట్టలే. ఏదో కొన్ని మోటార్లు పెట్టాడు, పనిచేయని మోటార్లు పెట్టాడని మేము చేర్చుకున్నాం, కొత్త మోటార్లు తెచ్చాము. అంత మోసం అండి. అసలు నాకు తెలిసినంత ఎక్కడ ఇంత నీచంగా లేదు. ఇంత పెద్ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి అంత పెద్ద బిల్డర్ నేను ఊదపొడుస్తాను, ఎన్నెన్నో కట్టాను, అమెరికాలో కట్టాను, అంత బోగస్ అంతా. ఓకే ఓకే ఓకే. సో మీరు జిహెచ్ఎంసీ కానీ లేకుంటే రేరా డిపార్ట్మెంట్ కానీ అఫీషియల్స్కి ఎప్పుడన్నా మీరు రిప్రజెంట్ చేశారా? మేము పోయి కలిసాము కూడా, చాలాసార్లు కలిసాము. చేసేవాళ్ళు ఏం మాట్లాడరు వాళ్ళంతా. కొందరు బాగా చెప్తారు ఏదైనా డీటెయిల్స్, కొందరు చెప్పరు. అసలు ఎట్లా ఇచ్చారో మాకైతే వండర్ అవుతుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ ఆ రోడ్డు విషయంలో కూడా 2 crores కడుతున్నాం ప్రాపర్టీ ట్యాక్స్. మామూలుగా మనకు 2 బెడ్ కంటే ఇక్కడ 3,000, కోకటిపల్లి జూబ్లీస్లో 3,000 4,000 ఉంటుంది. 18,000 ఇస్తున్నాడు ఇది మణికొండ మున్సిపాలిటీ వాళ్ళు. కొందరికేమో 6,000 8,000 ఇస్తున్నారు. 6 దాంట్లోనే పక్కింటి మళ్ళీ పక్క రూమ్ పక్క 2 bedకి మళ్ళీ వాళ్ళకి 15,000 ఇస్తున్నారు, 8,000 10,000 అట్లా. అదేందో విచిత్రం. చెప్తే వాళ్ళు పట్టించుకుపోయినాడు బాగా మాట్లాడిస్తారు ఆ కమిషన్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు. ఆ రోడ్డు విషయం కూడా ఇప్పటికి 10 letters ఇచ్చింటాం మేము. ఆ చైర్మన్ కలిసాం, వైస్ చైర్మన్ కలిసాం. కాంగ్రెస్ అయిన లక్ష్మణారాయణ ఉంటాడు చైర్మన్, వైస్ చైర్మన్ బీజేపీ ఆయన ఉంటాడు. అందరూ కలిసాము. అక్కడ లోకల్ రెడ్డి గారు కూడా మేము ఉన్నారు కదా, అపోలో వాళ్ళ సంబంధం అల్లుడు ఎంపీ, అతను కూడా ఇచ్చేసాము కలిసి. ఇంకా ప్రకాష్ గౌడ్కి ఇచ్చాము, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటే అతనికి ఇచ్చాము. బాగా మాట్లాడతారు. అక్కడ పోతే నన్ను అంతా చూసిన వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అన్ని మాన్మెంట్స్ అని తిరిగాం కదా. సో దాంతో అంతా చేస్తారు కానీ ఎవరు పని అయితే చేయరు. ఇప్పుడు మేమేమైనా రోడ్డుకి ఏదైనా రోడ్డు చాలా ఘోరం. మీరు చూస్తే మీరు వయసులో ఉండరు కదా, మీరైనా పడిపోతారు కొంతలో వస్తే. మీరు రండి ధైర్యంగా మోటార్ సైకిల్లో కానీ ఏదంటే పడిపోతారు. చాలామంది సీనియర్ సిటిజన్స్ మోటార్ సైకిల్లో స్కూటర్లో పడి కింద పడి, నడుచుకుంటూ వాకింగ్ పడి కింద పడి దెబ్బలు కూడా తగిలినాయి.